ఆంధ్రప్రభ నేను మీ హేమ. ఏపీ రాజకీయాలు ఇంతకాలం ద్విముఖ పోరుగా సాగుతున్న వేళ షర్మిల ఎంట్రీతో ఈక్వేషన్ మొత్తం చేంజ్ అయ్యాయని అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. నిన్న మొన్నటి వరకు అయితే వైసీపీ కాకపోతే టీడీపీ జనసేన అనే మాటలు మాత్రమే వినిపించేవని చెబుతున్నారు. అయితే ఏపీ పీసీసీ బాధ్యతలు చేపట్టిన నుంచి తాను ప్రదర్శిస్తున్న దూకుడుతో పార్టీలో టికెట్లు దొరకని అసంతృప్తులకు కాంగ్రెస్ ఒక ఆప్షన్లా మారేలా ఆమె చేశారని అంటున్నారు. ఇక పీసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ప్రాధాన్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీలపై షర్మిల విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఈ గ్యాప్లో అప్పుడప్పుడు టీడీపీపై సున్నితంగా స్పందిస్తున్నప్పటికీ ప్రాధాన్యంగా బీజేపీ, వైసీపీలపై ఫైర్ అవుతున్నారు. ప్రత్యేక హోదా పేరు చెప్పి ఆమె రెండు పార్టీలపైన విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో మరోసారి ఏపీలో బీజేపీని అడ్డుపెట్టి అటు వైసీపీ, ఇటు టీడీపీపై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. అవును, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన రోజు నుంచి బీజేపీకి, వైసీపీకి టీడీపీలు బానిసలుగా మారాయని ఆరోపిస్తున్నారు షర్మిల. కమలం చేతిలో టీడీపీ, వైసీపీలు ఆటబొమ్మలుగా మారాయన్నట్లుగా ఆమె కమెంట్స్ చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీట్ లేకపోయినా ఏపీలో బీజేపీ పాలన సాగుతుందని అన్నారు షర్మిల. గత ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కానీ, ఒక్క ఎంపీ సీటు కానీ ప్రజలు ఇవ్వలేదని, అయితే వారికి అధికారాన్ని మాత్రం ఏపీ పార్టీలు ఇచ్చేశాయంటున్నారు. ఇందులో భాగంగా ఇక్కడున్న రెండు ప్రాంతీయ పార్టీలు బీజేపీకి బానిసలుగా మారారని ఆమె ఫైర్ అయ్యారు. ఈ విషయాలను ఏపీ ప్రజలు గ్రహించాలని, ఈ రెండు బానిస పార్టీలకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఆమె ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇక ఏపీ రాజకీయాల్లోకి తన ప్రవేశంపై స్పందించిన షర్మిల, ఇది తన పుట్టిల్లని, ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుందని, ఇక్కడ ప్రజల హక్కులు హరిస్తున్నారని, ఈ క్రమంలో వైసీపీ, టీడీపీలు బీజేపీకి బానిసలుగా మారి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కొట్లాడడానికి ఈ వైఎస్ఆర్ బిడ్డ అడుగుపెట్టిందని చెప్పుకొచ్చారు.